ఫ్రెండ్స్, ఈ గ్రామంలో ఉండే ఈ వ్యక్తి చాలా వివేకవంతుడు, చాలా మంచివాడు. ప్రతిరోజు ఒక అతిథికి భోజనం పెట్టి పంపించిన తర్వాత మిగిలింది తినేవాడు. ఇంకొక రోజు ఈ వ్యక్తిని కొంతమంది ఊరి వాళ్ళు ఒక పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేస్తారు. ఇంకా తర్వాత రోజు ఈ వ్యక్తి పెళ్లికి వెళ్లి చూస్తే అక్కడ ఒక అమ్మాయి పెళ్లి ఆ ఊరు సర్పంచ్ కొడుకుతో జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ వ్యక్తి ఎప్పుడైతే అమ్మాయికి తాళి కట్టబోతాడో అప్పుడే సర్పంచ్ దగ్గర ఉండే పని మనిషి పరిగెత్తుకుంటా వచ్చి సర్పంచ్ తో మన తోటలో మంటలు అంటుకుపోయాయి, పంట మొత్తం నాశనం అవుతుంది అని చెప్తాడు. ఇంకా అది విని సర్పంచ్ ఈ అమ్మాయి జాతకం అసలు బాగలేదు, అపశకనం జరిగింది అంటూ నిందలు వేస్తాడు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ వ్యక్తి అక్కడ నిల్చొని ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఉండే పూజారి ఈ వ్యక్తితో ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అది విని ఈ వ్యక్తి నేను చాలా పేదవాడిని అంటాడు. కానీ ఈ పూజారి చెప్పే మాటలను విని అతని మీద గౌరవంతో ఈ వ్యక్తి అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంకా ఇంటికి వచ్చిన ఈమెకి ఒక జత బట్టలు అలాగే ప్లేట్ తప్ప ఏముండవు. ఇంకా ఈ వ్యక్తి ప్రతిరోజు అతిథికి భోజనం పెట్టకుండా అతను తినడు. అందుకే ఈ వ్యక్తి ఇవాళ నువ్వు వెళ్లి భోజనం చేయమని చెప్తాడంటే అతిథిని తీసుకొని రావడానికి బయటకు వెళ్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి శివుడు అలాగే పార్వతీదేవి మానవ రూపాన్ని ధరించి వాళ్ళ ఇంటికి అతిథిగా వస్తాడని వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడని భోజనం చేసిన ప్లేట్ అక్షయ పాత్ర లాగా మారిపోతుంది. ఇంకా అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి అక్షయ పాత్రగా మారి వస్తువులన్నీ డబల్ గా మారిపోతాయి.